మాట్లాడుతున్నావో ఆ మాట ఏమైనా కలిసినంట ఆయన మాట్లాడకుండా ఉండలేవు. హల్లెలూయా. ఒక విషయం తెలుసా, ఎక్కువ ఒకరితో మాట్లాడే సంభాషణ కలిగినప్పుడంట ఆ మాట అధికమైనప్పుడంట ఇక ఆ మాట మనిషి కోసే మాట ఎదురు చూస్తావు. హల్లెలూయా. తెలుసా, ఒక మనిషిని ఎక్కువ మనం మాట్లాడుతున్న సందర్భంలో ఆ మాట ఈ మాట కలిసిపోయి కొన్ని రోజులు కొన్ని నెలలు కానీ గడిపితేనంట ఆ మనిషిగా మాట్లాడిపోతే నీ మనసుకు నిద్ర పట్టదు. ప్రజల్లో నమ్ముతున్నారా? అర్థమవుతున్నదా? ఎప్పటికీ ఆయన మాట కోసం చూస్తా, నీ మాట కోసం ఆలోచిస్తాడు, ఆ మాట కోసం నువ్వు చూస్తావు. ఇప్పుడు ఏ సైతం మరి కలిసి ప్రార్థన చేస్తే నీ మాట వరకు నీ ప్రార్థన వరకు దేవుడు చూపబడును గాక. మాట్లాడండి, నిద్ర పట్టదచ్చా, ఆ వెలుగు కూడా ఉండదు. ఎప్పుడు ప్రభుతో మాట్లాడాలి, అప్పుడు మాట్లాడుతున్న నీ మాటలు కలిసి ఉంటేనంట ఏది ఇష్టమో అర్థమంటున్నాడు. అలాంటి ప్రార్థన ప్రభుత్వం సంరక్షించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఉదయకాల సమయంలో సహోదరుడు సహోదరి నీ కుటుంబంలో ఒక సమస్య కలిగి ఉంచి యేసుతో సంభాషించంతే నీ కలుగుతున్న ప్రతి సమస్యను బట్టి ఎవరికో చెప్పుకునేదంటేనచ్చ నేను పుట్టించిన వారి దగ్గర మరోపరించి ప్రార్థన చెయ్యి, అద్భుతంగా చూస్తావు. హల్లెలూయా. విచారణ ఎందుకు, చింత ఎందుకు, దిగులెందుకు? విచారణగా ఉన్నావా? నీ దగ్గరకు వచ్చి ఆయన విచారణ తొలగించబడిన గాక. చింత ఉన్నదా? నీ చింత నిలబడిన గాక. అనుకుంటున్నామేమో బహుశా నీ ఉద్దేశంలో ఎవరు లేరని కాదు, ఒక ఆయన ఉన్నాడు. ఎవరు లేరని కూడా సమయంలో ఒకటి ఆలోచించు, నా పక్షాన దేవుడు అన్నాడు. హల్లెలూయా. నేను నమ్మిన దేవుడు నా మీద అత్యంత ప్రేమ కలిగించునుగాక. ఉదయకాల సమయంలో అద్భుతమైన దేవుడు అంటున్నాడు. ఆయన కృప కలిగిన వాడు, ఆయన ప్రేమ వాత్సల్యం కలిగిన వాడు. నూతనమైన నా మీద ఆయన ప్రేమ పుట్టుచున్నది. చూసావా? ప్రేమించలేకపోయినంటే దేవుడిని ప్రేమించేవాడు విన్నాడు. చూసావా? ఆయన ప్రేమకు నువ్వు కొంచెం ఎడబాటు అయినా కొన్ని సంవత్సరాల బట్టి దూరమైనంట ఆయన ప్రేమ అంటే నీ మీద ఎడతెగగా నిలిచినది. ఉదయకాల సమయంలో సహోదరుడా సంగమ ఆలోచించుకోండి. కొన్ని విషయాలు నువ్వు దూరం అయిపోతున్నా అనుకున్న ఉదాహరణగా తప్పుపోయిన చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళిపడంటే దూరాన్ని వెళ్ళిపోయిన వాడుకున్నాడు. తండ్రి ప్రేమ మాత్రము విడిసిపెట్టలా. ఆయన దూరమై వెళ్ళిపోయిన కానీ మాత్రం చిన్న కొడుకంట దేవునికి ఇంటిలో తన తండ్రి అయిన వారికి ప్రేమ పుట్టుచున్నది. ఇంకా వస్తాడు. హల్లెలూయా. ఇంకా వస్తాడు. హల్లెలూయా. వాడిని చూడాలి. హల్లెలూయా. వాడు నాకు దూరమైనా నేను మాత్రము దూరం కాను. ప్రజల్లో అదే దేవుని ప్రేమ. అర్థం చేసుకోనండి. కొన్ని విషయాలు నువ్వు చేసిన తప్పుదమ్మను బట్టి దేవుడికి దూరం అయిపోవచ్చేమో, అయిపోతాం. కానీ ప్రబుద్ధన మాట దేవుడు మాత్రం దూరము కాదు. కృప చూపగలిగిన వారు బ్రతుకుచున్నారు. దేవుని కృప నీ మీద నా మీద అందరి మీద ఉన్నది కాబట్టి బ్రతకగలుగు